వీళ్ళు కూడా అంతే, మాట తూలితే మంటలే, ఇదే జరిగింది. ఇదే మాట తూలితే మంటలే అని ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో ఏదో మానసికమైనటువంటి సైకాలజీ అనేటువంటి పేరు మీద 2019లో నరేంద్ర మోడీ మీద విషపురాతులు రాయలేదా? నరేంద్ర మోడీ మానసిక స్థితి అనేటువంటి పేరు మీద, మానసిక విశ్లేషణ పేరు మీద పేజీలకు పేజీలు రాయలేదా? ఎంత దారుణమైనటువంటి వ్యతిరేకత సృష్టించారు. మరి ఇదే మాట మాట్లాడి ఇవాళ కొండా సురేఖకు శుద్ధులు చెప్తున్నటువంటి వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ భార్యను, తల్లిని ఎంత దారుణంగా మాట్లాడిండు. మరి అది ఇవాళ ఆయనకే చుట్టుకున్నదా లేదా? ఆ రోజు చుట్టుకున్నదా లేదా? ఆయన పేరేంది? చంద్రబాబు నాయుడు బామ్మర్ది ఎమ్మెల్యే బాలకృష్ణ, సినిమా నటుడు బాలకృష్ణ ఏం మాట్లాడిండు? వచ్చిరాని ఇందులా ఎంత దారుణంగా మాట్లాడిండు మీరు వీళ్ళు ధర్నాలు చేసేటప్పుడు. మరి ఇదే మాట, అయ్యా తెలుగుదేశం నాయకులారా, మీరు మోడీని విమర్శించండి, విధానాన్ని విమర్శించండి, కానీ వాళ్ళ భార్యను, వాళ్ళ తల్లిని ఎందుకు విమర్శిస్తున్నారని ఆ రోజు ఎందుకు రాయలేదు? ఒకవేళ రాస్తే రుజువులు చూపెట్టండి. దాన్ని హైలైట్ చేసిరా, ఇంకేమైనా చేసిరా? ప్రజలంతా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతాను రాయలే రాతలు. మానసిక విశ్లేషణ పేరు మీద మీరు రాసినటువంటి రాతలేంది? ఎందుకంటే మీకు ఇంకేదో ఉందని పాపం బీజేపీ నాయకులు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు 2 పేపర్ల మీద, 2 టీవీల మీద విపరీతమైనటువంటి నమ్మకం, మోజు, అవి తప్ప మమ్మల్ని ఇంకేది కాపాడలేదని అంతే. కానీ ఎవరు ఏంటి అనేటువంటి ఎరకలేనటువంటి నాయకులు అక్కడ ఉన్నారు, అది వేరే అంశం. కానీ ఈ ట్రోలింగ్ విషయంలో ఇవాళ ట్రోలింగ్ ఎందుకు వచ్చింది? తను బాధపడ్డది కాబట్టి తను ఒక 2 మాటలు ఉన్నది దాంట్లో. అయితే ఆమె ఇష్టం ఉన్నట్టుగా ఇంకోళ్ళని తిడుతుందా అంటే ఇక్కడ సమంతను కూడా తిట్టలేదు. నాగార్జున కుటుంబానికి వాళ్ళ ఒక పదం దాకింది కాబట్టి నాగార్జున కోసం వచ్చి తప్ప సమంత కోసం ఎక్కడ రాలేదు. నాగార్జున కోసం మాత్రమే వచ్చి ఇవాళ సినిమా ఇండస్ట్రీ. అంటే ఎవరి కోసం వస్తుందో నిన్న అనుకున్నాం, మనం మొన్న అనుకున్నాం. అదే ఒక డ్యాన్స్ చేసేటువంటి వ్యక్తి షేక్ జానీ బాషా ఒక అమ్మాయి మీద, సాటి డాన్సర్ మీద అఘాయిత్యం చేస్తే ఈ సినిమా ఇండస్ట్రీ అంతా ఎందుకు కలుగులో దాక్కుంది? ఎందుకు మీ నోట్లు తెగబడిపోయినాయి? ఆ రోజు మీ నాలుకలు ఎవడు కోసిండు? ఆ రోజు ఎందుకు ఆ రోజు మాట్లాడలే? ఆ రోజు మాట్లాడితే వాళ్ళ మీ నాగార్జున కోసం మాట్లాడేటువంటి దాని మీద మీకు మాట్లాడే హక్కు ఉండేది. కాబట్టి మీరు నాగార్జునకు భయపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన పెత్తనం ఉంది కాబట్టి, ఆయనకు స్టూడియోలు ఉన్నాయి కాబట్టి, ఆయన నిర్మాత కాబట్టి, ఆయనకు వారసత్వం ఉంది కాబట్టి మీరు నాగార్జునకు భయపడ్డారు. కానీ ఇంకొకరి కోసం భయపడలేదే. మరి కాస్టింగ్ కోచ్ ఉందని చెప్పేసి అనేక మంది ఆరోపణలు చేసిరు. ఆ రోజు ఎందుకో మాట్లాడలేదే? సినిమా ఇండస్ట్రీలో పెద్దలంతా ఎందుకు రాలేదు? ఆ రోజు ఎందుకు నిద్రపోయారు? సివిఎల్ నరసింహారావు గారు ఆ రోజే అప్పట్లోనే 2010లో 2009లో వేసిరు. 20 ఏళ్ల క్రితం ఒకటి వేసిరు, 2001లో 2లో ఒకటి, 2010లో ఒకటి. ఆయన సివిఎల్ నరసింహారావు గారు ఇదే చేసిరు. ఆ రోజులో ఆసరా అని ఒక సంస్థను పెట్టిరు. ఆ రోజు డ్యాన్స్కి సంబంధించినటువంటి గ్రూప్లలో, డ్యాన్స్ అసోసియేషన్లలో ఒక మహిళకు కూడా కార్డు ఇవ్వలేదని, ఒక మహిళ కూడా డ్యాన్స్ మాస్టర్లు ఒక మహిళా డాన్సర్కు కార్డు ఇవ్వలేదని చాలా పెద్ద ఎత్తున గందరగోళం జరిగితే ఒక్క సినిమా వ్యక్తి ఎందుకు స్పందించలేదు? ఆ రోజు ఇదే విషయాన్ని సివిఎల్ నరసింహారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది కొందరికి తొత్తులుగా మారిపోయింది, ఒక 5-6 మందికి తొత్తులుగా మారిపోయింది. వాళ్ళు ఏది చెప్తే అదే నడుస్తుంది. వాళ్ళను కాదని ఇంకోటి బయటికి పోలేనటువంటి పరిస్థితి. ఇవాళ మీడియాలో కూడా 2-3 మీడియాలు, పెద్ద మీడియాలు అని చెప్పేసి వాళ్ళు ఏది రాస్తే అదే వార్త, అదే నిజం అనుకునేటువంటి పరిస్థితి నుంచి సోషల్ మీడియా వచ్చింది. ఇందుకే ఇట్లాంటి వాళ్ళం, మాలాంటి వాళ్ళం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇదే. ఇట్లా చెప్తే మళ్ళీ ఆగో చూసిన వాకి ఇట్లా మాట్లాడిండు, అట్లా మాట్లాడినటువంటి మాటలు వేస్తారు. ఇది వీళ్ళు చెప్పేటువంటి వ్యవహారం. వీళ్ళ పేపర్లలో, వీళ్ళ పేజీలలో హిందూ వ్యతిరేకతకు మొత్తం పేపర్లలో మొత్తం ఇదే ఇస్తారు.